హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ది ఒడిస్సే. సో ఇదైతే ఈ మంత్ జూలై 17th రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా క్రిస్టోఫర్ నోలన్ సినిమాస్ అంటే మనం చాలా బ్రెయిన్ పెట్టి చూడాలన్నమాట. ఎందుకంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది అండ్ అలాగే మెటాఫోర్స్ లాంటివి చాలా యూజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద డార్క్ నైట్ అనే మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన తెలుగు ఆడియన్స్ కూడా ఆ మూవీకి చాలా పెద్ద ఫ్యాన్స్. అందులో ఉన్న జోకర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మహేష్ బాబు గారి మూవీలో స్పైడర్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఎస్జే సూర్య గారు ఇంచుమించు ఆ ఇన్స్పిరేషన్తోనే ఆ క్యారెక్టర్ అనేది అయితే డిజైన్ చేశారు. సో అంత క్రేజ్ ఉంది క్రిస్టోఫర్ నోలన్కి మన తెలుగు ఆడియన్స్లో. సో అతను డైరెక్ట్ చేస్తున్న మూవీ ది ఒడిస్సే. సో ఇందులో మెయిన్ క్యాస్ట్ ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళు చెప్పాలంటే మీకు ఎంసీయూలో అంటే మార్వెల్ యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో టామ్ హాలండ్. సో అతను ఇందులో మెయిన్ లీడ్గా ఉన్నాడు. అండ్ అలాగే ఆ స్పైడర్ మ్యాన్లోనే ఉండేటువంటి హీరోయిన్ జెండయా ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ మూవీలో ఉండబోతుంది. అండ్ అలాగే కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో ఈ మూవీ మీరైతే చూడబోతున్నారా? ఈ మూవీ మీకు అర్థం అవ్వాలంటే కొన్ని విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్తాను. మూవీ చూడబోయే ముందు ఈ విషయాలు మీరు తెలుసుకుంటే మూవీ ఎంజాయ్ చూస్తారనమాట. ద ఒడిస్సే అనే మూవీ. ఈ కథకి మెయిన్ రీజన్ ట్రోజన్ వార్. సో ట్రోజన్ వార్ ఏంటంటే గ్రీక్ దేశాల్లో గ్రీక్ రాజుల మధ్య జరిగినటువంటి ఒక వార్ అనమాట. ట్రాయ్ అనే కథ గురించి మీరు తెలుసుకోవాలి. ట్రాయ్ ఏంటంటే గ్రీక్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు. గ్రీక్ మైథాలజీ ప్రకారం గ్రీక్ గాడెసెస్ దేవతలు అందరూ కలిసి విందు చేసుకుంటారనమాట. సో ఆ విందుకి ఎరిస్ అనే దేవతను పిలవలేదు. కోపంతో ఆమె అత్యంత అందమైన దేవత కోసం అని రాసిన ఒక బంగారు యాపిల్ని అక్కడి నుండి విసిరింది. ఆ యాపిల్ కోసం 3 దేవతలు ఫైట్ చేశారు. ఆ దేవతల పేర్లు ఏంటంటే హెరా, అదీనా, అప్రోడైటీ. వీరికి తీర్పు తీర్చడానికి ట్రాయ్ యువరాజు ప్యారిస్ అనే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. అంటే ఆ 3 దేవతల్లో ఆ యాపిల్ ఎవరు తినాలన్న దానికి తీర్పు తీర్చడానికి ట్రాయ్ యువరాజు ప్యారిస్ అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారనమాట. యాపిల్ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానాలు అయితే చేశారనమాట. ఫస్ట్ దేవత హెరా. సో ఈ హెరా ఏం చెప్పిందంటే అతనికి ప్రపంచంపై అధికారం ఇస్తానని చెప్పింది. నెక్స్ట్ దేవత అదీనా ఏం చెప్పిందంటే యుద్ధంలో అజేయుడిని చేస్తానని చెప్పింది. అంటే తనకి చావు ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ అప్రోడైటీ మాత్రం ప్రపంచంలోనే అందమైన మహిళను భారీగా ఇస్తానని మాటిచ్చింది. సో ప్యారిస్ ఏం చేస్తాడంటే అప్రోడైటీని విజేతగా ప్రకటిస్తాడనమాట. ప్రపంచంలో అందమైన మహిళ ఎవరంటే హెలెన్. తనకు ఆల్రెడీ ఒక యువరాజుతో మ్యారేజ్ అయిపోయింది అనమాట. గ్రీకు దేశాల్లో స్పార్టా అనే ప్రాంతానికి అతను ఒక రాజు. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ మూవీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కోసం నేనైతే చాలా స్టడీ చేశాను, చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. సో నాకు ఎంకరేజ్మెంట్ కోసం అండ్ అలాగే నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్టప్ కోసం మీరు ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలి. ఏం లేదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అప్రోడైటీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్యారిస్ ఏం చేశాడంటే స్పార్టాకు వెళ్ళి హెలెన్ను ట్రాయ్కి తీసుకొచ్చాడనమాట. సో కొన్ని కథల్లో ఏంటంటే హెలెన్ తనంటే తానే వెళ్ళిందని చెప్పారు, ఎందుకంటే దేవదూత ఆదేశించింది కాబట్టి. బట్ కొన్ని కథల్లో ఏంటంటే తనని దొంగలించి తీసుకెళ్లారని చెప్పి రాసున్నదనమాట. హెలెన్ భర్త ఎవరైతే ఉన్నారో మెనెలెవస్, తను ఏం చేశాడంటే గ్రీక్ రాజులందరినీ తీసుకుని ట్రాయ్ ప్రాంతానికి యుద్ధానికి వెళ్తాడనమాట. సో ఆ యుద్ధం 10 సంవత్సరాలు జరుగుతుంది. ఆ యుద్ధం పేరే ట్రోజన్ వార్. సో ఈ ట్రోజన్ వార్లో ఒడిస్సా పాత్ర ఏంటి? సో ఒడిస్సన్ ఇథాకా రాజు అనమాట. ఇథాకా ఏంటంటే అదొక గ్రీక్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతానికి ఈ ఒడిస్సే ఒక రాజు. ఇతను చాలా తెలివైన వాడు అనమాట. సో ఇతను కూడా మెనెలెవస్ రాజుతో పాటు ట్రాయ్ దేశానికి యుద్ధానికి వెళ్తాడనమాట. ట్రాయ్ రాజ్యంలోకి వెళ్ళడానికి చాలా యుద్ధాలు చేస్తారు, చాలా ప్లానింగ్స్ అన్నీ వేస్తారనమాట. ఎన్ని చేసినా కానీ ట్రాయ్ రాజ్యం గోడలు మాత్రం వీళ్ళు దాటలేకపోతారనమాట. చాలా సంవత్సరాలు అయితే సాగిందనమాట. సో ఇలా సాగుతూ ఉండగా ఒడిస్సా ఒక ప్లాన్ వేస్తాడనమాట. అదేంటంటే ఒక గుర్రం చేయిస్తాడు, చాలా పెద్ద గుర్రం చేయిస్తాడనమాట. ఆ గుర్రంలో ఏంటంటే సగం మంది సైనికులందరూ ఆ చెక్క గుర్రంలో దాక్కుంటారనమాట. సగం మంది సైనికులు ఏంటంటే వెళ్ళిపోతారు. సో ఇది ట్రాయ్ ప్రజలు చూస్తారనమాట. వచ్చిన గ్రీక్ రాజులందరూ వాళ్ళ బట్టలను తీసుకుని పారిపోయారని అనుకున్నారనమాట. బట్ గుర్రంలో జనాలు ఉన్నారని ఈ ట్రాయ్ ప్రజలకి తెలీదు. సో ఈ ట్రాయ్ ప్రజలు ఏం చేశారంటే ఆ గుర్రం వదిలేసి వెళ్ళిపోయారేమో అని చెప్పి ఆ చెక్క గుర్రాన్ని ట్రాయ్ రాజ్యంలోకి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళగానే ఆ గుర్రంలో ఉన్నటువంటి భటులు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి వచ్చి ట్రాయ్ రాజ్యం యొక్క ముఖద్వారాలన్నీ తీసేస్తారు. వెళ్ళిపోయారనుకున్న గ్రీక్ రాజులు ఎవరైతే ఉన్నారో సైన్యం వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారనమాట. యుద్ధం చేస్తారు, చాలా యుద్ధం చేస్తారు. ఆఖరికి
ట్రాయ్ ప్రదేశంపై విజయం సాధిస్తారనమాట. ఇదంతా ఒడిస్సే ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టి తన తెలివితేటల్ని మెచ్చుకుంటారు. ఒడిస్సే యుద్ధం ముగిసిన తర్వాత తన భార్య పెనోలోపి కొడుకు టెలిమాకస్ దగ్గరకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ ప్రయాణమే చరిత్రలో గొప్ప అడ్వెంచర్గా మారింది. ఒడిస్సే తన సైనికులు మార్గం మధ్యలో ఒక ఒంటికొని రాక్షసుడి దగ్గర ఇరుక్కుపోతారనమాట. అయితే ఏం చేస్తాడంటే ఒరిస్సే తన తెలివితేటలు వాడి ఆ ఒంటికొని రాక్షసుడికి మద్యం ఇస్తాడనమాట. మద్యం సేవించిన తర్వాత ఆ ఒంటికొని రాక్షసుడు పడుకున్న తర్వాత ఒడిస్సే ఏం చేస్తాడంటే ఇంకో కొన్ని కూడా పొడిచేసి నిన్ను పొడిచింది దాకారాజు అయిన ఒడిస్సే అని గర్వంగా చెప్పుకుని వెళ్ళిపోతాడనమాట. ఈ ఒంటికొన్న రాక్షసుడి పేరు పొసైడన్. అయితే ఈ పొసైడన్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడనమాట సముద్ర దేవుడికి. ఆ సముద్ర దేవుడి పేరు ఏంటంటే పొలిఫిమస్. ఈ పొలిఫిమస్ ఎవరంటే ఈ ఒంటికొని రాక్షసుడు యొక్క తండ్రి అనమాట. అంటే సముద్ర దేవుడు ఈ ఒంటికొని రాక్షసుడు యొక్క తండ్రి అనమాట. ఈ పొసైడన్కి కోపం వచ్చి ప్రార్థన చేస్తాడనమాట వాళ్ళ నాన్నకి. ఇతాకారాజు అయిన ఒడిస్సే నన్ను మోసం చేసి నాపై దాడి చేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతను ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా కష్టాల మీద ఎన్నో సంవత్సరాలకు కానీ చేరుకోవాలి అని ప్రార్థిస్తాడనమాట. అయితే సముద్రపు రాజు అంతా తెలుసుకుని తన కొడుక్కి ఆ విధంగా జరిగిందని చెప్పి ఏం చేస్తాడంటే ఒడిస్సే వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాంట్లో చాలామంది మాంత్రికురాలని చాలా పన్నాగాలు పంచాడనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే సైరన్స్ అనమాట. సో ఈ సైరన్ వినపడినప్పుడు ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైరన్ వచ్చే వైపు వెళ్ళి ప్రాణాలు కోల్పోతారనమాట. దీన్ని తప్పించుకోవడానికి ఒడియస్ తన సిబ్బంది చెవుల్లో మైనం పెట్టి తన ఓడ మస్తుకు కట్టేస్తాడు. ఒకవైపు భయంకరమైన రాక్షసి, మరోవైపు సముద్రంలో భారీ సుడిగుండం. ఈ రెండింటి మధ్య నుంచి వెళ్లాల్సిన అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఒడిస్సేది. క్యాలిప్సో. ఒడిస్సాని ప్రేమించి తన ద్వీపంలో ఎన్నో సంవత్సరాలు బంధిస్తుంది ఈ క్యాలిప్సో. అయితే ఏం చేస్తారంటే ఒడిస్సాకి చాలామంది దేవతలు హెల్ప్ చేస్తారన్నమాట. అందులో జ్యూస్ అనే దేవత ఈ క్యాలిప్సో దగ్గరికి వచ్చి తనని వదిలేయని చెప్పగానే క్యాలిప్సో తనని వదిలేస్తుంది అనమాట. ఇది ఎలా ఉండగా ఇదాకా రాజ్యంలో ఏం జరుగుతుందంటే ఒడియస్ చనిపోయాడని అందరూ అనుకుంటారు. అతని భార్య పెనోలోపిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాజకుమారులు రాజభవనంలోనే ఉంటారు. కానీ ఆమె భర్త ఒడిస్సే తిరిగి వస్తాడని తిన నమ్మకంతో ఉంటుందన్నమాట. 20 సంవత్సరాల తర్వాత ఒడియస్ తన రాజ్యానికి చేరుకుంటాడు. మొదట భిక్షగాడి వేషంలో అందరినీ పరీక్షిస్తాడు. తర్వాత తన నిజమైన రూపంతో ప్రత్యర్థులను ఓడించి తన కుటుంబాన్ని తిరిగి కలుసుకుంటాడు. సో అదనమాట ఈ ఒడిస్సే యొక్క కథ. సో చూసారు కదా ఈ వీడియో, మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఒడిస్సే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట దీని వెనుకున్న కథ ఏంటన్నది. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూవీ అనేది క్లారిటీగా చూడొచ్చు అనమాట. జూలై 17న ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. సో రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రివ్యూ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. సో వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.